సోషల్ మీడియా వేదికగా మెప్మా ఆర్పీలను అసభ్య పదజాలంతో దూషించిన వారిపై చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్పన డిమాండ్ చేశారు. అసభ్య వ్యాఖ్యలు చేసిన రామ్ చౌదరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ఆర్పీలు ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీహరి, డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావులకు వినతి పత్రం అందజేశారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిఎస్పీను ఆర్పీలు కోరారు. దీనిపై స్పందించిన డిఎస్పీ విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం సిఐటియు కార్యదర్శి కల్పన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్న తమపై రామ్ చౌదరి అనే వ్యక్తి ఆర్పీలపై ఇటువంటి ఆరోపణలు చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్తున్న తమపై ఇటువంటి ఆరోపణలు చేయడం హేయమైన చర్య అని అభివర్ణించారు. రామ్ చౌదరి వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని పలువురు ఆర్పీలు తమ ఆవేదనను వెల్లబుచ్చారు. కార్యక్రమంలో సిటీ మెషిన్ మేనేజర్ సంతోష్, బేతంశెట్టి ఫణికుమారి ఆర్పీలు పాల్గొన్నారు. కల్పన ఈరోజు మెప్మాలో ఆర్పీలుగా పనిచేస్తున్న వీళ్ళని దుష్ప్రచారం చేసి వీళ్ళని రోడ్డు పాలు చేసే పని ఈరోజు చేస్తూ ఉన్నారు. ఈరోజు మెప్మాలో పనిచేస్తున్న వీళ్ళు రాత్రిపూట కానీ లేకపోతే మధ్యాహ్నం పూట కానీ ఆఫీసులకు కానీ ఏదైనా అవసరం వచ్చి ఆఫీసులకు వెళ్ళాల్సిన అవసరం ఉండిద్ది. వీళ్ళు డ్యూటీలకు వస్తూ ఉంటారు. ఈ సందర్భంలో ఒక మెప్మా సోషల్ మీడియాలో రామ్ చౌదరి అనే అతను విపరీతంగా అనమాట ఉద్యోగులకి వీళ్ళకి సంబంధాలు అంటగట్టి ఈరోజు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఫేస్బుక్లో ఇది ట్రోలింగ్ అవుతూ ఉంది. ఇది చాలా దుర్మార్గం. దీన్ని వెంటనే అందరూ కూడా ఖండించాలి. ఎందుకంటే ఉద్యోగులు వీళ్ళ ఉద్యోగ పని మీద ఆఫీసులకు వెళ్ళాల్సిన సహజం. అయినా ఏదన్నా ఉంటే పర్టికులర్గా వాళ్ళ మీద కేసు పెట్టాలి. అంతే తప్పితే అందరు ఆర్పీలందరినీ కూడా ఇట్లా చేయడం సరైనది కాదు. ఎందుకనంటే ఈరోజు ఆర్పీలు వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళ భర్తలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. దీని మీద ఇది ప్రచారం అయిన తర్వాత వీళ్ళని కుటుంబాల్లో భర్తలు ఉద్యోగాలు పంపిస్తారా? ఈరోజు కుటుంబాలు జరగక ఈరోజు ఎంతోమంది దీనికి చిన్న జీతాలకు కూడా వీళ్ళు వచ్చి పనిచేస్తున్నారు. జీతాలు సరిగ్గా 1800 నుంచి 2500, 3000 రూపాయలు కూడా ఒక్కో నెల పడుతుంది. అయినా కూడా వీళ్ళు ఎందుకు పనిచేస్తూ ఉన్నారు? వీళ్ళ కుటుంబాలు పిల్లలకి చదివించుకోవడానికి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటాయని చదివిస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ ప్రోత్సహించాలి, ఇంకా వీళ్ళకి ఎన్నితనుగా ఉండాలి తప్పితే ఇటువంటి ట్రోలింగ్ చేసి వాళ్ళ జీవితాలని నడి రోడ్డు మీద నిలబెట్టడం చాలా దుర్మార్గం. దీన్ని అందరూ కూడా మేము ఆర్పీ యూనియన్గా వీళ్ళని ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా అతను వెంటనే ప్రభుత్వం పోలీసులు వెళ్ళిన డిఎస్పీ గారు వీళ్ళని పిలిపించి అతని మీద చర్యలు తీసుకోవాలి. అతను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి కఠినంగా శిక్షించాలని చెప్పి ఇంకెవరు కూడా ఇటువంటి ట్రోలింగ్ చేయకుండా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నమస్కారం అండి అందరికీ. మేము మెప్మాలో గత కొంతకాలం నుంచి ఆర్పీగా రీసెర్చ్ పర్సన్గా పనిచేస్తున్నాము. మేము చిన్న స్థాయి నుంచి చిన్న పనులు అన్నీ చేసుకుంటూ మేము మా కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాము. మాకు ఈ మధ్య సోషల్ మీడియాలో మాకు అధికారులతో అక్రమ సంబంధాలు అంటగడుతున్నారు. ఏ అధికారులు అయితే ఏమి, ఎవరితోటైతే ఏమి తిరగకుండా ఉండరా? వర్క్ విషయంలో ఎంతోమంది ఉంటారు. ఎంతోమందికి చిన్న పనులను చేసుకుంటూ ఉండాలి. లోన్ రికవరీలు అనేసి లేదా మీటింగ్లు అనేసి మేము ఒక టైం అనేది, ఒక సమయం సందర్భం అనేది లేకుండా మా అధికారులు పిలిచినప్పుడు మేము వెళ్తూ ఉంటాము. అందుకని మేము ప్రజల్లోకి కూడా మేము వెళ్ళాలి. ఎవరితో మాట్లాడినా, ఏది చేసినా, ఎక్కడికి వెళ్ళినా కానీ మా మీద ఇలా నిందలు వేసి మా మనోభావాలని దెబ్బతీస్తున్నారు. ఎవరో రామచంద్ర చౌదరి అంట, అతను ఎవరో తెలియదు. అతనికి మాకు ఏం సంబంధము? మేమే దొరికేమా? మా మెప్మా డిపార్ట్మెంట్లో మేమే దొరికేమా? మా ఆర్పీలను ఎందుకు ఈ రకంగా కించపరుస్తున్నారు? మా ఇంట్లో వాళ్ళు మమ్మల్ని చాలా గోల్ చేస్తున్నారు. మీకేంది ఇది అని మాకు చాలా బాధాకరంగా ఉంది. మా ఆర్పీలకు ఎవరికి ఏదైనా సరే అతని మీద కఠిన చర్య తీసుకోవాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాము. డిఎస్పీ గారికి ఇప్పుడు మేము అందరం భారీ ఎత్తున వచ్చి డిఎస్పీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకు సార్ కూడా సానుకూలంగా స్పందించి యాక్షన్ తీసుకుంటానని తెలియజేశారు.